భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన మక్కువ. పండగొచ్చినా, పెళ్లిళ్ల సీజన్ వచ్చినా బంగారం కొనేందుకు ఆభరణాల షాపుల ముందు జనం క్యూ కడుతుంటారు. సాధారణంగా బంగారం ధరలు తగ్గితే కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని భావిస్తారు. కానీ ప్రస్తుతం దేశంలో ఇందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 37,000 మేర తగ్గినప్పటికీ ప్రజలు పసిడి కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక కూడా భారత్లో బంగారం డిమాండ్ పడిపోయిందని ధృవీకరిస్తోంది. WGC నివేదిక ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 6% తగ్గి 131.4 టన్నులకు పడిపోయింది. గత ఏడాది ఇదే టైంలో ఇది 139.7 టన్నులుగా నమోదైంది. ముఖ్యంగా ఆభరణాల డిమాండ్ 15% పైగా తగ్గి 88.8 టన్నుల నుంచి 75.1 టన్నులకు పరిమితమైంది. జనవరి 29న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అత్యంత గరిష్టంగా 1.79 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు మార్పుల కారణంగా పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,42,000 వద్దకు చేరింది. అంటే రికార్డు గరిష్టం నుంచి దాదాపు 37,000 మేర తగ్గింది. సాధారణంగా ధర పడిపోతే డిమాండ్ పెరగాలి. కానీ భారత మార్కెట్లో అందుకు భిన్నంగా జరుగుతోంది. బంగారం కొనకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్తున్నారు విశ్లేషకులు. దేశీయ, విదేశీ మారక నిల్వలు వృధా కాకుండా ఉండేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును సీరియస్ గా తీసుకున్న వినియోగదారులు కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచడంతో దిగుమతి వ్యయం పెరిగింది. దీనివల్ల బంగారం దిగుమతులు 23% మేర తగ్గి 98.1 టన్నులకు పడిపోయాయి. గరిష్ట ధరలతో పోలిస్తే 37,000 తగ్గినప్పటికీ గత ఏడాది ఇదే టైంతో పోలిస్తే రేట్లు ఇంకా 60% పైనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ధరలు మరింత తగ్గుతాయేమో అనే నిరీక్షణలో జనం ఉన్నారు. పసిడి ఆభరణాలు కొనుక్కోవాలి అనుకున్న వారు కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఏప్రిల్-జూన్ మధ్య పెద్దగా వివాహాల సీజన్ లేకపోవడం కూడా డిమాండ్ పడిపోవడానికి ఒక కారణం. దీనికి తోడు బంగారంపై తక్షణ రాబళ్లు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు కూడా ప్రస్తుతం బంగారం వైపు మొగ్గు చూపడం లేదు. మొత్తానికి పసిడి ధర గణనీయంగా తగ్గినప్పటికీ పెరిగిన దిగుమతి పనులు, విదేశీ మారక భారంపై ప్రభుత్వ అవగాహన విజ్ఞప్తులు మరియు ధరలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్లే వినియోగదారులు బంగారం కొనుగోలుకు దూరంగా ఉంటున్నారని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.